హాయ్ గుడ్ ఈవినింగ్ అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ 2 డేస్ నేను షూట్ చేసిన వీడియోస్ని అయితే నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. వీడియో అయితే చాలా బాగుంటుంది. ఏదో ఒక క్లిప్ మీకు నచ్చుతుంది తప్పకుండా. ఏదన్నా క్లిప్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియోలో ఏంటంటే ఫ్రైడే రొటీన్ అండ్ సాటర్డే సండే నేను చేసిన కొన్ని చిన్న పనులు అయితే నేను షేర్ చేసుకోబోతున్నాను. ఫ్రైడే రోజు అయితే ఇంకా ఇంటి ముందు అలా ముగ్గు పెట్టేసి ముందు రోజు మార్కెట్లో నేను కొన్ని పువ్వులు అయితే తీసుకొచ్చాను అనమాట. మాల కడదామని చెప్పి తీసుకొచ్చాను. ప్రతి గురువారము మా ఏరియాలో మార్కెట్ సంత జరుగుతుంది. ఆ రోజు మాత్రమే కొంచెం అన్నీ తక్కువ ప్రైస్కి దొరుకుతూ ఉంటాయి అన్నమాట. కూరగాయలు అయినా సరే, పూలు, పళ్ళు, ఇంకా ఏవైనా వస్తువులు, కిచెన్కి సంబంధించిన చిన్న చిన్న ఐటమ్స్ అలాంటివన్నీ చాలా తక్కువకి దొరుకుతూ ఉంటాయన్నమాట. ఇంకా ఎప్పుడూ మాలలు తీసుకొస్తూ ఉంటాను. కానీ ఈ వారం వచ్చేసి మాల కట్టి దేవునికి అలా పెడదామని చెప్పి మామూలుగా విడిగా పూలైతే తీసుకొచ్చాను. వాటినే ఇలా మాల అయితే కట్టేశాను అనమాట. మనకి కొంచెం ఓపిక చేసుకొని మనం మాల కట్టుకుంటే ఒక మూర కొనే డబ్బులతో మనకేంటంటే మనం మాల కడితే 2 మూరల పూలైతే వస్తాయి. గురువారం రోజైతే నైట్ ఇంకా కూరగాయలు తీసుకొచ్చి సర్దడము అదంతా సరిపోయింది. ఇంకా ఫ్రైడే ఎర్లీ మార్నింగే ఇంకా ఇలా మాల అయితే కట్టేశాను అనమాట. పూలు మాల కట్టడం అయిపోయిన తర్వాత ఇంకా పూజా రూమ్లోకి వెళ్ళి ఇలా కట్టిన పూలని దేవుళ్ళకైతే అలంకరించేసి దీపం పెట్టేసి దేవుడికైతే పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. ఫ్రైడే రోజునైతే నా పూజనైతే నేను ఇలా కంప్లీట్ చేసేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ కిచెన్లోకి అయితే వెళ్ళిపోయాను అనమాట బ్రేక్ఫాస్ట్ కోసము. ముందుగా అయితే పల్లీ చట్నీ చేద్దామని చెప్పి పచ్చిమిర్చి అవన్నీ వేయించేసి ఇక్కడ పోపు పెట్టేస్తూ ఉన్నాను పల్లీ చట్నీ కోసము. ఆ రోజు ఏంటంటే ఇంకా దోశ వేద్దామని దోశ వేసాను అనమాట బ్రేక్ఫాస్ట్ కోసము. ఇంకా పిండి కలిపేసి చట్నీ ఇదంతా చేసి వెయిట్ చేస్తూ ఉన్నానన్నమాట. మా వారు సిద్ధు ఇద్దరు వస్తారు బ్రేక్ఫాస్ట్ కోసం అని. దోశ కదా అప్పటికప్పుడు వేయాలి. ఏదన్నా ఉప్మా అలాంటిది అయితే చేసి పక్కన పెట్టేయచ్చు. కానీ దోశలు కాబట్టి టైం పడుతుంది. అందుకని వాళ్ళు వచ్చాకే నేను బ్రేక్ఫాస్ట్ అయితే స్టార్ట్ చేశాను అనమాట వేద్దామని. ఇంకా దోశలు దానికన్నా ముందే నేను పప్పు అయితే నానబెట్టేశాను. లంచ్లోకి పాలకూర పప్పు చేద్దామని పప్పు కూడా ముందే నానబెట్టేసుకున్నాను. ఈ సమ్మర్లో కిచెన్లో అయితే ఎక్కువసేపు ఉండాలంటే ఇబ్బందిగానే ఉంటుంది. ఒకవైపు ఫ్యాన్ అయితే ఉంది, కానీ అది వేస్తే ఏంటంటే మంట ఊగుతూ ఉంటుందన్నమాట. అంటే మంట సరిగ్గా తగలదు. గాలికి పాత్రలు పెట్టిన తర్వాత మంట అయితే సరిగ్గా తగలట్లేదు. అందుకని ఇంకా ఫ్యాన్ కూడా నేనైతే వాడట్లేదు అనమాట. అలా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసేసాము ముగ్గురము. శ్వేత లేదు కదా, ఇంకా మేము ముగ్గురము బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసేసి ఆఫ్టర్నూన్ లంచ్ కోసము చెప్పాను కదా పప్పు ఒకటి చేశాను. దాంతోపాటుగా బంగాళదుంప ఉడికించేసాను అనమాట. బంగాళదుంపలు ఉడికించేసి ఇలా ఉడికించిన బంగాళదుంప కర్రీ అయితే చేసేసాను. ఇలా బంగాళదుంపలు ఉడికించి చేస్తే మా పిల్లలకి చాలా ఇష్టము. సిద్ధుకి ఇంకా ఇష్టం అనమాట, ఇష్టంగా తింటారు. ఇంకా పప్పు ఇంకా కుక్ అయిపోయింది. తర్వాత పప్పును కూడా నేనైతే పోపు పెట్టేశాను అనమాట. ఇంకా వంట పని అయితే మార్నింగే చేసేస్తూ ఉన్నాను. 10 లోపే వంట పని కూడా కంప్లీట్ చేసేస్తూ ఉన్నాను. మార్నింగ్ 8కి 7కి కిచెన్లో కొంచెం వేడిగా అనిపిస్తుంది ఉదయము. ఇంకా వీళ్ళు లేవడం మూలాన ఇంకొంచెం లేట్ అవుతుందన్నమాట. ఎర్లీగా లేస్తే ఎర్లీగానే నాకు వంట పని కూడా అయిపోతుంది. బ్రేక్ఫాస్ట్ అయిపోతే ఆటోమేటిక్గా కిచెన్లో సగం పని అయిపోయినట్టే అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడైతే నేను ఇంకా పప్పును కూడా పోపు పెట్టేసి దాన్ని ఒక గిన్నెలోకి సర్దేసి పక్కన పెట్టేశాను అనమాట. పప్పు చేయడం అయిపోయిన తర్వాత జీడిపప్పు పలుకులు నేను వేయించినవి అయిపోయినవి. అందుకని బాండీలో కొంచెం నెయ్యి వేసి తర్వాత జీడిపప్పు ఉంటే వాటిని ఇలా వేయిస్తూ ఉన్నాను. వీటిని అప్పుడప్పుడు ఏంటంటే అయిపోయినప్పుడల్లా ఇలా కొన్ని వేయించేసి వాటిని చల్లార్చి బాక్స్లో పెట్టడం అలవాటు అనమాట. అలా పెట్టి ఇంకా హాల్లో అలా ఎదురుగా పెడితే పిల్లలకి గుర్తుంటుంది. కోర్స్ నాకు కూడా గుర్తుంటుంది, లేకపోతే ఇంకా వాటిని ముట్టమన్నమాట.
అక్కడ ఎదురుగా పెడితేనే నాకు ఏ వస్తువైనా గుర్తుంటుంది. దాంట్లో ఫలానా ఉన్నవి మనం తినాలి అని నాకు అప్పుడు గుర్తొస్తూ ఉంటుంది. అందుకే మ్యాక్సిమం ఆ ఫుడ్ ఐటమ్స్ అన్నీ నాకు ఎదురుగా కనపడేట్టుగానే అలా పెట్టుకుంటూ ఉంటాను. కానీ ఎక్కువగా అలా పెట్టి మర్చిపోతూ ఉంటానన్నమాట. అందుకని ఇంక ఇలాంటివన్నీ ఒక బాక్స్‌లో పెట్టేసి బాగా కనపడేట్టుగా ఎదురుగా పెడుతూ ఉంటాను. ఇక్కడైతే వీటిని ఇలా చల్లార్చుదామని ఒక ప్లేట్‌లో అయితే పెట్టేశాను. ఇంకా ఆఫ్టర్‌నూన్ అంటే 3 తర్వాత అలా ఏంటంటే కిచెన్‌ను డీప్ క్లీనింగ్ చేసి చాలా రోజులైపోయింది. కిచెన్ డీప్ క్లీనింగ్ అంటే అంత ఈజీ గాదు. ఎందుకంటే ఇల్లంతా సర్దడం ఒక ఎత్తైతే, కిచెన్ ఒక్కటి క్లీన్ చేయడం ఇంకొక ఎత్తు. పక్కన ఎవరో ఒకరి హెల్ప్ లేకుండా కిచెన్ క్లీనింగ్ అనేది చాలా కష్టము. మాకీ మధ్య ఏంటంటే కిచెన్‌లో నాకు 1, 2 బొద్దింకలు అలా కనిపించాయి. అందుకని ఇంక భయమేసిందనమాట. సమ్మర్‌లో ఎక్కువగా బొద్దింకలు తిరుగుతూ ఉంటాయి గదా! అలా 1, 2 బొద్దింకలు కనిపించాయి. ఇంకా, ఇంక నేను ఫిక్స్ అయ్యాను కిచెన్ కంపల్సరీ క్లీన్ చేయాలి అని చెప్పి. అందుకని నేను చిన్న చిన్న ర్యాక్స్ అలా ఉన్నాయి. దాన్ని తీయడానికి ట్రై చేశాను గానీ నాకైతే రాలేదు. అలా మెల్లిగా క్లీన్ చేశాననమాట. కిచెన్ అంతా ఒకటే రోజులో కంప్లీట్ అవ్వాలంటే అది అవ్వని పని. నేనొక్కదాన్ని అదంతా కంప్లీట్ చేయాలంటే కుదరదు. అందుకని రోజుకి కొన్ని ర్యాక్స్ అని చెప్పి అలా పెట్టుకున్నాను. ఆల్రెడీ ఒక సైడ్ కంప్లీట్ చేసేసాను. ఇది రెండో వైపు అనమాట. అప్పటికే మా వారు చెప్తున్నారు, "ఇది రేపు పెట్టుకుందువులే" అని చెప్పి. కానీ నేనే ఇది కూడా అయిపోతుందిలే అని ఇది స్టార్ట్ చేసేసాను. స్టార్ట్ చేసిన తర్వాత 1 అవర్ దగ్గర దగ్గర అవన్నీ సర్దడము, బాక్సులన్నీ తీసేసి మళ్ళీ పెట్టడము, ఇదంతా 1 అవర్ పైనే పట్టింది. అప్పటికే మా వారు బయటికి వెళ్దాము అని చెప్పన్నారు. సిద్ధు బాగా గొడవ చేస్తున్నాడనమాట. వాడిని బయటికి తీసుకెళ్ళడం కుదరట్లేదు. దీనికేమో ఆఫీస్ వర్క్ ఎక్కువగా ఉండడం మూలాన వాడిని బయటికి తీసుకెళ్ళడం అవ్వట్లేదు. పాపం శ్రిత కూడా లేదు గదా! ఒక్కడే బాగా బోర్ ఫీల్ అవుతూ ఉన్నాడు. అందుకని బయటికి తీసుకెళ్దామన్నారు. కానీ మధ్యలో ఇదొక్కటి క్లీన్ చేసి వెళ్దాము అని చెప్పి నేను అలా స్టార్ట్ చేశాను. కానీ 1 అవర్ అయిపోయింది అప్పటికే. ఇంకేంటంటే వర్షం పడే అలా ఉందనమాట వాతావరణం అయితేను మాకు. ఇంక అందుకే ఇది కూడా నేను చకచకా క్లీన్ చేసి డబ్బాలన్నీ అలా తుడిచేశాను. న్యూస్ పేపర్లుంటే న్యూస్ పేపర్లు అవన్నీ పరిచేసి దానిలో అలా డబ్బాలన్నీ సర్దేశాననమాట. అలా కొన్ని ర్యాక్స్ అయితే ఒక రోజుకి నేను కంప్లీట్ చేయగలిగాను. ఇల్లంతా క్లీన్ చేయడం అంటే ఒక్కొక్క రూమ్ ఒక్కొక్క రోజు పెట్టుకొని హ్యాపీగా క్లీన్ చేసేయొచ్చు. కానీ కిచెన్ క్లీనింగ్ అంటేనే నాకు చాలా భయం అనమాట. అది ఏంటంటే ఒక మనిషి హెల్ప్ లేకుండా చేయాలంటే చాలా కష్టము. ఇంకా డబ్బాలన్నీ తీసి పెట్టి వాటిని తుడిచి అవసరమైతే కొన్ని కొన్ని కడగాల్సొస్తుంది. అలా కిచెన్ క్లీనింగ్ అంత తొందరగా వెళ్ళను. కానీ ఈసారి మాత్రం కిచెన్ క్లీన్ చేయాలని చెప్పి కిచెన్ అయితే క్లీన్ చేశాననమాట. అలాగే కొన్ని డబ్బాలైతే ఖాళీ అయిపోయాయి. పోపు గింజల డబ్బాలు, కొన్ని డబ్బాలు అలా ఖాళీ అయితే వాటిని మళ్ళీ ఇలా నింపేశాననమాట. పోపు గింజలన్నీ కలిపేసి ఇలా నింపేశాను. ఆహ్, దోస కోసమైతే చెప్పాను కదా! దోస టిఫిన్ కోసము ఇంకా ముందుగా అయితే అలా పప్పులన్నీ నానబెట్టేసుకున్నాను. బయటికి వెళ్తామని చెప్పాను కదా! అదెక్కడికంటే మా ఇంటికి దగ్గరలో చెరువు ఉండింది. దగ్గరలో 2 ఉన్నాయన్నమాట. ఒకటి పెద్ద చెరువు, ఇంకొకటి చిన్నది. ఇదైతే చిన్నది. సమ్మర్ గదా! ఒక్క చుక్క గూడా వాటర్ లేవు. నార్మల్‌గానే ఇక్కడ మాకు వాటర్ ప్రాబ్లమ్ ఉంటుంది. ఇంకిప్పుడు సమ్మర్ గదా! నీళ్ళైతే అస్సలు లేవు. మామూలుగా అయితే ఆ రాళ్ళన్నీ కనిపించకుండా మునిగి ఉంటాయి. వానాకాలం అలా ఆ టైంలో. కానీ ఇప్పుడు అన్నీ ఓపెన్‌గా అలా కనిపిస్తూ ఉన్నాయన్నమాట. మేమొచ్చి 1 ఇయర్ అయింది ఈ ఏరియాకి. కానీ ఒక్కసారి గూడా మేమిక్కడికి రాలేదు. మేము రాలేదు గానీ, మా వారైతే డైలీ వాకింగ్‌కి ఇక్కడికే వస్తూ ఉంటారనమాట ఎర్లీ మార్నింగ్. అందుకని ఒకసారి బావుంటుంది అని చెప్పని తీసుకొచ్చారు. ఎలాగో సిద్ధు గూడా అల్లరి చేస్తున్నాడు గదా అని చెప్పి మేమొచ్చామనమాట. చెరువు చుట్టూ అలా వాకింగ్ ట్రాక్ అయితే ఉంటుంది. కాకపోతే మేము మొత్తం తిరగలేదు. చెరువు చుట్టూ అలా చుట్టేయాలంటే 3½ కిలోమీటర్స్ ఉంటుంది. ఇంక నాకు భయమేసిందనమాట. 3½ కిలోమీటర్లు తిరిగి రావాలంటే కష్టము అని చెప్పి, మేము కొంచెం దూరం వెళ్ళి, మళ్ళీ వెంటనే వెనక్కి రిటర్న్ అయిపోయాము. అప్పటికే సిద్ధు వెళ్దాము అని గొడవ చేస్తూ ఉన్నాడు. వాడి ఆరాటమే గానీ, సగం దూరం వెళ్ళిన తర్వాత నేను గాని, మా వారు గాని వాడిని ఎత్తుకోవాలి కంపల్సరీ. అందుకని మేము కొంచెం దూరం వెళ్ళి వాడికి అక్కడ చెరువంతా చూయించేసి,
మళ్ళీ వెంటనే ఇంటికైతే రిటర్న్ అయిపోయాము. అప్పుడేంటంటే వర్షం పడేట్టుగా ఇంకా సౌండ్స్ ఉన్నాయి. ఉరుములు అవన్నీ మెరుపులు అలా స్టార్ట్ అయ్యాయన్నమాట. అందుకని వెంటనే ఇంటికైతే వచ్చేసాము. ఇంటికి వచ్చిన తర్వాత ఇంక అవన్నీ ఆగిపోయాయి. ఇంకా నేనేంటంటే ఇక్కడ మొక్కలు ఇంకా వాలిపోతూ ఉన్నాయన్నమాట. మనీ ప్లాంట్ తీగలు కొంచెం పెరిగి వాలిపోతూ ఉంటే నేనలా గ్రిల్స్‌లో అయితే పెట్టేసానన్నమాట మొత్తము. పెట్టేసి అలా వాటర్ స్ప్రేయర్‌తో వాటర్ కొడుతూ ఉన్నాను. సమ్మర్ గదా! ఆకులైతే బాగా వాలిపోతూ ఉన్నాయి నీళ్లు లేక. అందుకని స్ప్రేయర్‌తో అలా స్ప్రే చేస్తూ ఉన్నాను. అలా నేను స్ప్రే చేశానో లేదో ఇలా టపటపా వర్షం అయితే పడింది. వర్షం అంటే పెద్ద వానేం కాదు. ఒక 2 చినుకులు అలా పడ్డాయన్నమాట. అలా పడినా మాకైతే ఏం ఉపయోగం లేదు. ఎందుకంటే మొక్కలేమి తడవు. చాలా పెద్ద వానైతే తప్ప మాకు బాల్కనీలోకి వర్షం చినుకులైతే రావు. ఇలా నార్మల్‌గా వర్షం అయితే అసలింకా వచ్చినట్టు కూడా మాకు తెలీదు. ఇంకా ఈవినింగ్ వచ్చేసి ఇంకా డిన్నర్ కూడా కంప్లీట్ చేసేసాము. డిన్నర్ కంప్లీట్ చేసుకొని ఇలా కిచెన్ అంతా నీట్‌గా క్లీన్ చేసేసుకున్నాను. ఇంక ఎర్లీ మార్నింగే లేచి కిచెన్ చూస్తే చాలా ప్రశాంతంగా అనిపిస్తుందనమాట నీట్‌గా. ఒక్కొక్కసారి ఏంటంటే కొంచెం ఓపిక అయిపోయి నైట్‌కి అలా వదిలేస్తూ ఉంటాను. అప్పుడు కొంచెం ఒక రకంగా అనిపిస్తూ ఉంటుంది. నైటే క్లీన్ చేస్తే బాగుండేది అనే ఫీలింగ్ అయితే వస్తుంది. ఇంతేననమాట నేను రోజులో చేసే కొన్ని పనులన్నీ ఈ వీడియోలో అయితే అప్లోడ్ చేశాను. వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్ అందరికీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.